ఆ సో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నుండి ఇంకా బయటికి ఎవరు రాలేదు. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఎస్. కానీ ఓడిపోయినా కానీ ఇమాన్దారీతో ఓడిపోయినాం. Yeah, వాట్ అమేజింగ్ గేమ్ ఇట్ వాస్. agree. క్రేజీ. Amazing game. క్రేజీ మ్యాడ్ స్టఫ్ అంటారు కదా, అదే అన్నమాట. సో గైస్, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఎస్ఆర్ఎస్ కేకేఆర్? ఫస్ట్ పాజిటివ్ చెప్పండి, అందరు పాజిటివ్ ఒక్కొక్కటి చెప్పాలి, చక్కటి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. హెన్రిచ్ క్లాసన్. Mm, Last performance. We got to ఓకే. see Klassen ఓకే and ఓకే, అట్లా కాదు. ఇట్లా Sehwag. వద్దు వద్దు, ఫస్ట్ అభినవ్ బ్రో నుండి వద్దాం. హెన్రీ Okay. క్లాసిన్ అంట. ఎస్, ఈజ్ ఇండీడ్ అ గ్రేట్ పాజిటివ్ అసలు. మనీష్, మీరు చెప్పండి, వాట్ ఈస్ ద Opening was a huge positive. I mean, the way both Mayank and Abhishek played, I అభిషేక్ think శర్మ? that was the biggest positive of the whole game. ట్రూ దట్. ఈషా, పాజిటివ్. Uh, my positive was the partnership between Henrik Klassen and Shehbaz Ahmed. It was phenomenal. Asal Shehbaz Ahmed coming and playing as a debutant, it was really good. ట్రూ దట్. నితిన్ బ్రో చెప్పండి, వాట్ ఈస్ ద పాజిటివ్? ప్యూర్లీ క్లాస్ అండ్ బ్లో. లైక్ వన్ మ్యాన్ షోగా మొత్తం మనకు లాస్ట్ గేమ్ చూసినట్టయితే మొత్తం 100% ఇచ్చాడు ఆయన. అసలు తగ్గేదే లేదనుకున్నాను అయితే ఇచ్చింది అది కానీ 200% అది. 200 ఆకాష్. ప్లస్. ఇక ఏంటంటే కొంచెం యా. డిసప్పాయింట్. ఏ పర్లేదులే. చెప్తా. పాజిటివ్. Yeah, I'd like to go with Manish as well. Our opening partnership was like our biggest plus. So this year we started off our opening partnership with a 50 plus. Last year we took around 10 games to get an opening partnership of 50 plus. So, yeah, I mean, huge plus for us compared to that of last season. That is my biggest positive, getting 50 plus opening stand. ఎస్. నన్ను అడిగితే బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే వి టుక్ ఎర్లీ వికెట్స్. తర్వాత అది క్యాచ్ చేసుకోలేకపోయినాం, అది వదిలేసేయండి. బట్ ఎర్లీ వికెట్స్, దట్ వాస్ సో సూదింగ్ టు సీ. అంటే కేకేఆర్ టఫ్ టీమ్. ఓపెనింగ్ కూడా లైక్ ఆ నరేని పక్కకు దోసేస్తే అయ్యర్ కానీ ఫిల్ సాల్ట్ కానీ, ఇట్ వాస్ నైస్ లైన్అప్. వాళ్ళం కూడా వి మేడ్ ఫన్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ గుడ్. అంటే బేసిక్ డిఫరెన్స్ మనకి ఆండ్రూ రసెలే క్రియేట్ చేశాడు ఆ మూమెంట్ ట్రూ లో. ట్రూ. ఆ ఎస్. మూమెంట్ లో ఆండ్రూ రసెలే క్రియేట్ చేశాడు, కానీ అప్పటి వరకు వీ హ్యాడ్ రసల్ వచ్చే వరకు ద గేమ్ ఇస్ అన్ అవర్ కంట్రోల్ అంతే. ఇట్ ఎస్ వాస్ ఎస్ ఎస్. కంప్లీట్లీ ఇన్ అవర్ కంట్రోల్. ఇలా అది ట్రూ. మనకి మీమ్స్ వస్తున్నాయి కదా, ఇట్లా అడవి పంది దారి తప్పి ఇంకా ఇంకా అంతే. యా. ఇట్ జస్ట్ క్రియేటెడ్ కియాస్ అంతే. ట్రూ. Dikshu Yadav. ఓకే, ఇప్పుడు నెగటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. మనీష్, కమాన్. వద్దు, వస్తులే ఇట్లా చెప్పు. Negatives, I think Bhuvi being the spearhead of the bowling lineup needs to do better. Lot relies on him, especially కొంచెం డెత్ లో మంచి బౌలింగ్ వేయాలని. I think everybody is looking forward to that one thing. లేదంటే it's going to cause us a lot of problems. You see how many runs we leaked in the final few overs. I think that was the turning point in the game. And also, he overstepped for the first time in his T20 career, which was like huge. So I'm just Was hoping it? that, yeah, he Yeah. ఎస్. overstepped for the first time in his T20 career. So Oh my I'm just God. hoping he's not thinking too much, not overdoing stuff, and just being the Bhuvi that we all know. So I think that నాకు was one యాక్చువల్ గా concern. నాకు I యాక్చువల్ didn't గా knew. పాత మూవీ షేడ్స్ కనబడ్డాయి బ్రో. ఫస్ట్ 2 ఓవర్స్ లో పాత మూవీ Yeah, షేడ్స్ కనబడ్డాయి. ఎందుకంటే yeah. ఫస్ట్ 2 ఓవర్స్ 6 రన్స్ కూడా ఇవ్వలేదు. అది కూడా 6 రన్స్. Yes. ఆడైజ్జి ఈడైజ్జి అంతే. దేర్ వాజ్ నో కంట్రోల్. లాస్ట్ Mm, 2 ఓవర్స్ కొత్త భూమి కనిపించిండు. అదే లాస్ట్ yeah. 2 ఓవర్స్ మనకు కావాల్సిన వద్దనుకునే మూవీ కనిపించాడు అంతే. వద్దనుకునే భూమి కనిపించింది. ఎస్ ఎస్ ఎస్. అదే. Also, Jansen Guda, like he clearly needs to define his responsibilities in the 11 if he's going to be there. Obviously, Hasaranga has not come. I think we are going to stick with him for the next couple of games at least till Hasaranga comes. So if he's playing, he needs to make sure that he's being that decent enough foreign pacer in our team. And also, if he's coming down the order, he needs to play there as well. Or else he's going to be a liability to the team again. యా, అగ్రి. ఈషా, మీరు చెప్పండి, వాట్ ఈస్ ద, నాకు నాకు కొంచెం ఐ నీడ్ సమ్ కాంట్రవర్షియల్ ఆన్సర్స్.
Abdul Samad. Yes, I know Yeah. where are we going. Yeah, because I think chala chances icham Abdul Samad. He has to step up and show his capabilities. I feel we have better players on the bench who can come and play in place of Abdul Samad. We can, I mean, ఉన్నాయి బాల్స్ రాలేదు, అంటే అట్లా స్ట్రైక్ కాదు, రాలేదంటే అట్లా కాదు. కాదు. ఆ బెటర్ సిక్స్ ప్లేయర్స్ కొడితే ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది నాకు ఇప్పుడు. ఈషా యాడింగ్ టు బెటర్ ప్లేయర్స్ ఉన్నారా లేరా మనకి ఎట్లా తెలియాలి? వాళ్ళని ఆడిపిస్తే కదా తెలిసేది. సరే బెటర్ అందుకే ప్లేయర్స్ అంటే నాకు ఆప్షన్స్ డౌట్ కూడా ఉన్నాయి కదా బ్రో. ఉండిపోయింది. మనకు ఆప్షన్స్ సమతే ఉన్నారు బెస్ట్ కదా బ్రో. లేదన్నా, సమతే బెస్ట్ ఆప్షన్ ఏమో మనకు తెలీదు. మనకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళని ఆడిపిస్తేనే కదా తెలిసేది. సి వాళ్ళని అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు అన్మోల్ ప్రీత్ సింగ్ తో మొదలుకొని చాలా మంది ఉన్నారు. అన్మోల్ ప్రీత్ సింగ్ ఏం అన్మోల్ ప్రీత్ సింగ్ బాగాలేదని ఇస్ కూడా కాదు ఓపెనర్. కదా. ఓపెనర్ అయినా మనం ఎవరినో ఒకరిని ముందు వెనకాల పుష్ చేస్తాం, ఎందుకంటే షబాస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ దట్ రోల్ అండ్ ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ లో కూడా ఉన్నాడు. మనం మిడిల్ ఆర్డర్ ఓపెనర్స్ లో ఎక్కడో దగ్గర లేకపోతే 1-2 డౌన్ లో ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఫినిష్ చేయాలని చెప్పి మనం అబ్దుల్ సమద్ పెట్టుకుంటున్నాం. వాడేం చేస్తున్నాడు? బాల్స్ ఫినిష్ చేస్తున్నాడు అంతే. మ్యాచ్ ఫినిష్ చేస్తున్నాడు, మనకు కాదు. ఆ, If పర్ఫెక్ట్ గా he's if he's అయిపోవాలి going అదే. to do the if he's going to do the same things again, you better play Washington Sundar maybe in the 11. He will at least give you 1 or 2 overs here and there, and he's also a very free hitter of the ball. You never know when True, he's going to tonk the ball freely. ట్రూ దట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనీష్, వీ హ్యావ్ we need to notice that Shabazz didn't bowl. Did he? No, right? ఓన్లీ 1 ఓవర్, ఓన్లీ 1 ఓవర్. Only 1 hour He that only bowled one. he Yeah, got smacked. yeah, he Yeah, did. 1 over goes for 14 runs, doesn't come back. అంటే పర్లేదు అది. ఆ 14 రన్స్ కూడా ఐ థింక్ Hill రసల్ salt ఇంకా కొట్టాడు. రింకు కొట్టినట్టున్నారు. సాల్ట్ కొట్టిండు. సాల్ట్. యా, అంటే కొట్టేటోడు కొట్టాడు బ్రో. వాడిని పాపం ఎవరో బయట అంటే నుంచి వచ్చి ఎవడో అంటే కొట్టనోడు ఎవడో. అట్లా కాదు. అంటే నాకు ఐ హ్యావ్ అ పర్స్పెక్టివ్. ఐ నీడ్ యువర్ గైస్ ఒపీనియన్. ఈ బౌలింగ్ కి, ఐ మీన్ రజిల్ కి ఎలాంటి బౌలింగ్ వేసినా కొడతాడు డెత్ ఓవర్స్ లో. అంటే ఆని Yes, బూమ్రా, okay. బోల్ట్ లాంటి బౌలర్లే ఆపగలరు. ఇంకెవ్వరు ఇంకా కష్టం ఇంకా. అంటే టో బ్రేకింగ్ బాల్స్ వేయాల్సిందే బ్రో. రసల్ అంటే హీ కెన్ పుల్ ఆఫ్ అండ్ ట్రై హిట్టింగ్ యార్కర్, కానీ నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా నీ యార్కర్ ఎగ్జిక్యూట్ చేస్తే రసల్ అంతా ట్రెబుల్ అవుతాడు అంతే. సింపుల్ అస్ ఇట్. నువ్వు Yeah. స్లాట్ నటరాజన్ వాస్ గుడ్, సో గుడ్. ఇప్పుడు నటరాజన్ కి పర్ఫెక్ట్ గా ఒక యాంగిల్లో నీట్ గా యార్కర్ దొరికింది, కొట్టలేకపోయాడు. భూవీకి ఏమైంది అంటే హీ మిస్డ్ హిస్ యార్కర్. ఆ యార్కర్ మిస్ అయ్యేదారు లో ఫుల్ టాస్ అయింది, లేకపోతే స్లాట్ లో పడ్డది. అండ్ పాపం ఇది క్యాచ్ పట్టడానికి కానీ దేనికైనా అనువుగా ఉండడానికి హీ ట్రై నకల్ బాల్ యార్కర్స్. భూవీకి యాక్చువల్ గా నకల్ బాల్ యార్కర్స్ వెన్ హీ వాజ్ ఇన్ నైస్ ఫార్మ్, దే వర్ బ్యూటిఫుల్ బాల్స్. ఎవడైనా ట్రబుల్ అయిపోయారు అందరు ఆ టైంలో. బట్ హీస్ నాట్ ఎబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ రైట్లీ. చాలా ప్రెషర్ పడిపోయి ఏంటో కానీ హీస్ నాట్ ఎబుల్ టు ఎగ్జిక్యూట్ దట్. అదేమవుతుందంటే స్లిప్ అయ్యి ఫుల్ టాస్ లోకి వెళ్ళడం, స్లాట్ లో పడిపోవడం, అవన్నీ అయ్యేసరికి ఇంకా రసల్ కి ఇంకా చేతిలోకి పులిహోర ప్యాకెట్ వచ్చింది, వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. సింపుల్ అస్ ఇట్. ఓకే, ఎస్. ఐ మీన్ ఐ ఫీల్ నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ లాస్ట్ మ్యాచ్ నుండి. చలో ఇంకా వితౌట్ ఎనీ డిలే వెళ్ళిపోదాం నెక్స్ట్ మ్యాచ్ లోకి. నెక్స్ట్ మ్యాచ్ ఫస్ట్ హోమ్ గేమ్ ఆఫ్ 2024 సీజన్. ఎంతమంది వెళ్తున్నారు మ్యాచ్ కి? ఈషా ఇస్ My గోయింగ్. parents are going for the first time. వావ్, సో స్వీట్. మీరు వెళ్తున్నారు అభినవ్ భయ్య? ఓకే. నితిన్ బ్రో, జోష్ చూడు, వెళ్తున్నారు. ఫస్ట్ హోమ్ గేమ్ ఎట్లా మిస్ అవుతాం పోయా. ఆకాష్, యూర్ గోయింగ్? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ వస్తాం మిస్ అయ్యాడు. ఫుల్లీ ఎక్సైటెడ్. సో ఇద్దరు వెళ్తారనమాట. మా మా అందరి కళ్ళతో మ్యాచ్ చూసి దగ్గరుండి గెలిపియండి. సో ఎస్, ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో అనమాట. ముంబై ఇండియన్స్ ఆర్ ఇండీడ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. కానీ ఇప్పుడు కొంచెం ఆ, అది ఉంది, ఏమంటారు, 1 ఫ్యామిలీ కాస్త 2 ఫ్యామిలీస్ అయినాయి అవి. సో do you think this is the right time to break them? And also keeping in mind that every IPL match in this season, home team has won. So what do you Yeah. think? Abhinav, I need your comment on this. అంటే బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ద టూ ఫ్యామిలీస్ థింగ్ స్ట్రక్చర్ ఫస్ట్. లెట్స్ టాక్ అబౌట్ దర్ బౌలింగ్ అటాక్ రైట్ నౌ. బుమ్రా తప్ప ఎవరంత ఎఫెక్టివ్ గా లేరు. దేర్ ఆల్వేస్ అంటే అందరు కాస్త సటల్ గా చాలా సింపుల్ గానే ఉన్నారు. దే ఆర్ వెరీ వేగ్ ఆల్సో. ఐ కెన్ యూస్ ద వర్డ్ వేగ్ టు. బుమ్రా ఇస్ లైక్ భువనేశ్వర్ లాస్ట్ ఇయర్ మనకి.
భువనేశ్వర్ తప్ప ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ పాపం ట్రై చేయాల్సిన వాడు ఎవరు లేకుండా ఎవరో ఒకరు లక్ ఫ్యాక్టర్లో మార్కండేనో ఎవరో ఒకరు తీసుకున్నారు తప్ప బుమ్రా ఇస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ దేర్ అండ్ దేర్ ఇస్ అన్బిలీవబుల్ ప్రెషర్ ఆన్ హిమ్. There is unbelievable pressure on him because there are unbelievable thoughts that will run over him also. సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు ట్యాకిల్ హిమ్ ఎట్లా అంటే తన మార్జిన్ ఆఫ్ ఎర్రర్ బుమ్రాది ఇంత ఉంటుంది బేసికల్గా 10-15% మార్జిన్ ఆఫ్ ఎర్రర్లో కూడా వర్కౌట్ అయిపోతుంది. అదేమో ఇప్పుడు కాస్త ఒక మైక్రో మిల్లీ సెకండ్కి అయిపోయింది. హీ హ్యాస్ టు బి పిన్ పాయింట్ ఎక్యురేట్ టు గెట్ హిస్ ప్లాన్స్ రైట్. అండ్ ఈ ప్రెషర్లో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెట్ యువర్ పిన్ పాయింట్ ఎక్యురసీ. సో దాట్ ఈస్ వేర్ హీల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఛాన్సెస్. వీ హ్యావ్ టు ఎన్కాష్ ఇట్. అది ఓపెనర్స్ చాలా పక్కడబందీగా చెయ్యాలి. మయాంక్ అగర్వాల్ బీయింగ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గై, ఈ నోస్ హీ హాస్ టు యూజ్ హిస్ ఎక్స్పీరియన్స్డ్ అగేన్స్ట్ బుమ్రా. నువ్వు బుమ్రా మీద ట్యాకిల్ చేసుకున్నావు అంటే వెల్ అండ్ గుడ్. రెండోది ఏంటంటే నేను నిన్న కూడా పిచ్ ఒకసారి నార్మల్ క్యూరియేటర్ వీడియోస్ ఇవన్నిట్లో చూశాను. ఇట్ సీమ్స్ టు బి ఎ వెరీ బ్యాలెన్స్ ట్రాక్. అంటే నువ్వు స్పిన్ పేస్ అన్ని ఉంటాయి నీకు. ఏదో మంచి తెలుగు సినిమా మసాలా మిక్స్ లో ఉంది అది, కమర్షియల్ ట్రాక్ లాగా. హార్డ్ వర్క్ అండ్ గెట్ ద ఫ్రూట్ అంతేనా? అంతే, హార్డ్ వర్క్ అండ్ గెట్ ద ఫ్రూట్. అదేంటి పక్కా బ్యాటింగ్ ఫ్రెండ్లీ, పక్కా బౌలింగ్ ఫ్రెండ్లీ, పక్కా వేరేవాడు ఫ్రెండ్లీ అవన్నీ కాదు. నువ్వు పని చేస్తే నీకు వికెట్ వస్తుంది, నువ్వు పని చేస్తే నీకు స్కోర్ తగులుతుంది. మన బౌండరీలు అన్నీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ నైస్ మిక్స్ అండ్ మసాలా మ్యాచ్. కాబట్టి నీ డ్యూటీ నువ్వు ఆలోచించుకొని ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఈ 2 ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ 2 కాస్తే ఇట్లా అని ఎగిరిపోద్ది అంతే. నైస్ నైస్. ఈషా, వాట్స్ యువర్ కామెంట్? డూ యూ అంటే ముంబై ఇండియన్స్ ఈ టైంలో ఐ మీన్ ఈ స్ప్లిట్ కెప్టెన్సీ కానీ ఇవన్నీ టైంలో డూ యూ థింక్ ఇస్ ఇట్ ద రైట్ టైం ఫర్ SRH టు క్యాష్ ఇన్? Not gonna really comment on how the captaincy change and all is going. వాళ్ళ struggles ఉన్నాయి. But I ఐ think మీన్ since we నేను have home క్యాప్టెన్సీ గురించి advantage, కామెంట్ చేయమనట్లేదు, బట్ దెర్ ఈస్ ఆ టీంలో కొంచెం ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. దాన్ని ఎలా క్యాచ్ చేసుకుంటుంది అని అడుగుతాను. imbalance unna, one thing I took, like I saw in the previous match versus GT, was that Rohit Sharma performed very well. So some 43 odd runs. So irrespective of that, when they are putting runs on the board, I think even now they'll try to do it with us. So maybe if not Rohit Sharma, Ishan Kishan would do it. If not Ishan Kishan, somebody else. But I think Surya is not playing. He But will. yeah, so at this point, using our home advantage and the close counter we had last match, everybody is pumped up. Okay, ఇంతవరకు వచ్చాము, ముందు కూడా we can easily win the match and a confidence వచ్చింది, because it was honestly a match that we were going to lose last time. We had like required run rate was 16-17 and we got it to just losing by 4 runs. So in this form, I think beat Mumbai, beat anybody, I think we have the capability to make it happen. Yeah. Wow. I agree with Isha, but I also want to point out that there is definitely going to be a lot of pressure on Hardik Pandya to turn things around. First game they lost to Gujarat. It was a close game, but again there will be a lot of pressure on him to prove himself. So they are going to be a very vulnerable side. If they lose tomorrow's game against us, suddenly they are 2 losses right at the beginning of the tournament. So that this game is going to mean a lot to them as well. So we should expect nothing short of a great performance from their end as well. Okay, agree. So Nitin, coming to you, do you see Travis Head coming in tomorrow? Because Jansen anta perform చేయలేదు. ఎందుకనంటే ఫర్ అ స్ట్రాంగ్ టీమ్ లైక్ ముంబై వి నీడ్ వన్ మోర్ హార్డ్ హిట్టర్ అని అనిపిస్తుందా? వాట్ యూ థింక్ ఆఫ్ దిస్ ఓవర్సీస్ కాంబినేషన్? చెప్పండి. అంటే లైక్ సేమ్ నేను కూడా అదే అనుకున్నాను. ఏంటంటే ట్రావిస్ హెడ్ ఇప్పుడు ఈ నెక్స్ట్ మ్యాచ్ లో వస్తే సమ్ వాట్ వీ కెన్ బి మోర్ స్ట్రాంగర్ బ్యాటింగ్ సైడ్ అవుతుందేమో అన్నట్టు. కానీ చూసుకుంటే ఒక మ్యాచ్ లోనే మళ్ళా మొత్తం మన టీం అనేది చేంజ్ చేస్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. ఎందుకంటే విత్ ఇన్ ఒక 1 మ్యాచ్ లోనే మనము డిసైడ్ చేయలేము అనమాట. ఏంటంటే ఒక స్ట్రక్చర్ మళ్ళా దాన్ని జరిపేసి మళ్ళా కొంతమందిని ఇన్ అండ్ అవుట్ చేయడం అది కరెక్టా కాదా అనేది ఇక మళ్ళీ మేనేజ్మెంట్ చేతిలో ఉంది. కానీ ట్రావిస్ హెడ్ వస్తేనే మనకి మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ సమ్హౌ అగ్రీ విత్ నితిన్. ఎందుకంటే ట్రావిస్ హెడ్ మంచి లెఫ్ట్ ఆర్మ్ అగ్రెసివ్ బ్యాటింగ్ ఆప్షనే కాకుండా ఈజ్ లైక్ సర్ప్రైజ్ బౌలర్. ఈ సర్ప్రైజ్డ్, ఐ మీన్ యాషెస్ లో అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి వికెట్స్ ఇస్తాడు.
సో ఆకాష్, డూ యూ సపోర్ట్ ఆర్ డూ యూ కాంట్రడిక్ట్? చెప్పండి చెప్పండి. No, I'm not bringing Travis Head for the next game. If I were Daniel Ajuri, I would stick to Mark Jansen. I mean, you guys, I mean, it's too harsh. I'm not dropping Mark Jansen yet. Mark Jansen would give us that power play wickets. The last game did not go according to his expectation, but yeah, even bringing in Travis Head, I don't think things will change massively for us. He's someone who will give you quick starts, 30s, 40s, and 20, 25, or deliveries, something that Abhishek is already doing. And once Travis Head goes, you still have that struggle. So you need one batter who sticks along for longer duration of time and gives you that 70s, 60s, 70s. Is Travis Head that player? Going by the records, Travis Head doesn't seem to be that player. He gives you quick fire knocks, he plays fearless game, and he goes for it. So yeah, I would still stick to Janssen, to overseas batters, to overseas bowlers. And yeah, let's just pray for the best before it happens. Janssen is still well, one thing I would do if I'm still sticking to Janssen is probably promote him up the order, maybe even ahead of Markram in tackling spin. Marco is a better player of spin than Markram, in my opinion. Something that has been tested in SA20, and why not? Maybe we could try testing that here as well. ఓకే, సమ్ అగ్రీ సమ్ డిసగ్రీ, బట్ నువ్వెవరు నేనెవరు అంతా వెటోరి మామ చేతిలో ఉంది. మనం ఇక్కడ కూర్చొని దోశలు వేసుకోవడమే. చలో, ఏ లేదు, రేపు గెలవాలి ఖచ్చితంగా. లైక్ యునో, ఇఫ్ ఏమంటారు, అవే మ్యాచెస్ ఎన్నైనా సరే, హోమ్ మ్యాచెస్ 7లో 7, బట్ ఇఫ్ నాట్ 6, అట్లీస్ట్ 6 ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే అన్లైక్ అదర్ టీమ్స్, ఇప్పుడు చెన్నై ఉంది. టు బి ఆనెస్ట్, చెన్నై ఆర్సీబీ తీసుకుందాం. టు బి ఆనెస్ట్, వాళ్ళు ఎక్కడికి పోయినా ఫ్యాన్స్ వస్తారు, బికాస్ కోహ్లీ అండ్ ధోని అఫ్ కోర్స్. అండ్ మన టీం అట్లా కాదు. అవేలో కొంచెం వీఆర్ రిలేటబుల్లీ వెరీ వెరీ లెస్. సో హోమ్ అడ్వాంటేజ్ ని గట్టిగా వాడుకోవాలి. 6 అట్లీస్ట్ గెలిస్తే, బయట ఒక 3-4 గెలిచినా కానీ విల్ బి 10-20, ఐ మీన్ 10 మ్యాచెస్ 20 points తోని స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నామని నేను ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. వాట్ డూ యూ గైస్ థింక్? Yeah, we absolutely need those victories at home. If you remember last year, we did get 6, but there was 6 L's instead of 6 W's. This time we have to turn the 6 L's into 6 W's. Yes. And yeah, I mean, how can we? Yeah, I feel like home is like the best place to be at. You have fans supporting you. You know the best conditions. You cannot mess this up. You cannot mess this up. And if you mess this up, then yeah, you cannot live in you cannot live in a dreamland as expecting you're gonna win all games away. Of course, Yes. Wyatt teams they curate pitch according to their favorite. ఓకే, ఎస్, కరెక్ట్. యాక్చువల్లీ ఏదైనా సరే, ఏమైనా చేసి 6 wins ఖచ్చితంగా తీసుకురావాలి. అట్లీస్ట్ 6, ఇఫ్ నాట్ 7/7. దట్ షుడ్ బి ద మెయిన్ ప్రైమరీ టార్గెట్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో అది ఇంకా ఫైనల్ సెగ్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ తో వి విల్ కంక్లూడ్ దిస్. సో మనీష్, నితిన్, మీరు కొత్త కాబట్టి మీకు తెలిసి ఉంటుంది లేదా తెలియదు, ఐ విల్ టెల్ యూ. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. మీరు ఎస్ఆర్హెచ్ లో ఒక్క ప్లేయర్ మీద బెట్ వేయాలి, ఒకే ప్లేయర్, రేపటి మ్యాచ్ మీద. ఎవరు మీద సార్? స్టార్టింగ్ విత్ నితిన్ ప్లీజ్. మొత్తం 100 క్లాసెస్ మీరు వేసేసాను. సేఫ్ 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 సైడ్. ఐ నీడ్ బోల్డ్నెస్ కావాలి నాకు. ఈషా, బీ బోల్డ్ ప్లీజ్. Maybe I'll put it on Markram. Klassen ante he'll come down the order. So Markram. అబ్బో, ఇంత బోల్డా? ఓకే. ఆకాష్, ఎంత బోల్డ్ అయినా SRH బోల్డ్, ఆకాష్ బోల్డ్. చూడు, మనీష్ చూడు, అబ్దుల్ సమద్ పేరు చెప్తాడు. I'm going with Marco Jansen. Marco Jansen, okay. This is Yeah. okay. This is bold as well. Manish, ఉన్న 100 కాకుండా ఇంకో 100 కూడా వేసుకోమామా. అభిషేక్ శర్మ ఇస్ గోయింగ్ టు రాక్ టుమారో. Okay. That's quite bold. అఖిలేష్ ఆపుకో, తుడుచుకో కళ్ళు నీళ్ళు తుడుచుకో. I am biggest fan of Abhishek Sharma. అదనమాట. సో అభినవ్ బ్రో, మీరు చెప్పండి. ప్లేసింగ్ యువర్ 100 bets on $100 on. నేను ఈషాలానే
మాక్రమ్ మీద వేస్తున్నాను. బికాస్ మనం బాంబే మీద గెలవాలి అంటే మన మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ మాక్రమ్ కాకుండా నాకు ఇంకో ఎవ్వరు కూడా మిడిల్ ఓవర్స్ లో అంత స్ట్రాంగ్ గా నుంచొని ఒక యాంకర్. ఇట్లా యాంకర్ రోల్ ఆడే పర్సన్ ఎవరు కనబడట్లేదు. ఎందుకంటే నువ్వు ఫిలిప్స్ ని తెచ్చినా, హెడ్ ని తెచ్చినా కూడా ఫిలిప్స్ ని తెస్తే మళ్ళీ కొంచెం క్లాస్ ఇన్ వైపు వెళ్ళిపోతుంది, హెడ్ ని తెస్తే కొంచెం అభిషేక్ శర్మ వైపు వెళ్ళిపోతుంది. కానీ పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హూస్ గోయింగ్ టు కనెక్ట్ ఎవ్రీ అదర్ పీస్ ఆఫ్ ది కేక్ అనేది, పీస్ ఆఫ్ ది బ్యాటింగ్ యూనిట్ అంటే ఇట్ హ్యాస్ టు బి మాక్రమ్. అండ్ మాక్రమ్ వాజ్ ది మిస్సింగ్ పీస్ లాస్ట్ టైం. ఎందుకంటే మనం అంత ఫార్ అవే ఇంత మిరాకిల్ విక్టరీ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మాక్రమ్ ఆడకపోవడము. మనం గెలవాలి ముంబై ఇండియన్స్ మీద అంటే మాత్రం ఖచ్చితంగా మాక్రమ్ ఆడాల్సిందే. వీ నీడ్ దట్ మిడిల్ ఓవర్స్ టు బి వెరీ స్ట్రాంగ్. అగ్రీ బ్రో. అండ్ ఇంకోటి ఇప్పుడు నా ప్రెడిక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే అభిషేక్ శర్మ హెస్ నెవర్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఉప్పల్ గ్రౌండ్. అదొకటి పెండింగ్ ఉంది. సో రేపటితో అన్ని లెక్కలు Yeah, తేలితే నేను అంటున్నా. అన్ని yeah. అన్ని 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 తేలిపోవాలి. బాల్ అయితే బ్యాట్ మీదకి నీట్ గా వస్తుంది, కొంచెం కిక్కుతో కూడా వస్తుందేమో, ఎందుకంటే మన బ్లాక్ సాయిల్ కూడా కాబట్టి. ఈస్ ద కోల్కతాలోనే వెరీ కిక్ వచ్చి స్వీట్ టైమర్ ఆఫ్ ద బాల్. ఈస్ కొట్టాలి. వెరీ స్వీట్ టైమర్. కొడితే ఇప్పుడు స్టార్ట్ నెంబర్ 1 బుమ్రామ్ 2 ఓవర్లు వేయబోతున్నాడు. ఆ 2 ఓవర్లు సర్వైవ్ అవ్వకుండా 2-3 దెబ్బలు వేయగలిగావు అని అంటే నువ్వు రేపు 50 కొట్టేస్తున్నాడు అయ్యా అభిషేక్ శర్మ. ఎందుకంటే బుమ్రా దాటి Power. అలా బౌలింగ్ చాలా వీక్ ఉంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ దే బౌలింగ్ ఇస్ ప్రిటీ మచ్ ట్రూ వీక్. ట్రూ. అండ్ ఎస్, లాస్ట్ మ్యాచ్ ఆకాష్ అండ్ అభినవ్ ఉన్నారు అనుకుంటా. మీ ప్రిడిక్షన్స్ నేను కరెక్ట్ నేను అయినాయి. నేను ఏమేమైంది? నేను లేకుండా ఓకే, ఓన్లీ ఆకాష్ ఉన్నాడు. వాట్ డిడ్ యు ప్రిడిక్ట్? You mean the bold predictions? యా, I said Voice is going to be our leading wicket taker. ఎవరు? Washington Sundar. యా, he took 10 wickets, bro. And another. Yeah. I said Klassen is not crossing 20 runs. ఇది ఎక్కడి మాత్రం మామ. Dude, I think whatever you say is the opposite happening. yeah, నేనేం ప్రిడిక్ట్ this is the చేసిన formula. చెప్తా. I said Stark will go expensive as usual he did. Yeah. I said 40 plus. But we మా also మనోడు had good, బంపర్ ఆఫర్ 50 yeah. ప్లస్ రెండు. అండ్ ఇంకోటి I said ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50 అన్నా అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్. సో ఏదైనా సరే నేను ఏదైనా చెప్తే అది అవుతుందబ్బా. దట్ ఈస్ ద థింగ్. అండ్ ఈ మ్యాచ్ లో కూడా ఐ నీడ్ యువర్ ప్రెడిక్షన్స్ గైస్. బోల్డ్ ప్రెడిక్షన్స్ కావాలి. అభినవ్ బ్రో, స్టార్టింగ్ విత్ యూ. 2. మయాంక్ మార్కండే 3 వికెట్స్. ఓ ఇఫ్ ఈస్ ప్లేయింగ్ 3 వికెట్స్, మయాంక్ మార్కండే 3 వికెట్స్. సారీ. రెండోది ఏంటంటే మిడిల్ ఓవర్స్ లో అంటే ఇట్ కెన్ బి ఐదర్ మాక్రమ్ ఆర్ ఇట్ కెన్ బి క్లాసన్ ఆర్ ఇట్ కెన్ బి మయాంక్ ఆర్ ఎనీబడి. ఒక స్ట్రాంగ్ 50 ఉంటుంది, ఒక స్ట్రాంగ్ 50. ఇట్స్ లైక్ ఓకే, స్ట్రాంగ్ 50 is with the strike rate of above 150. ఓకే, అబౌవ్ 150. ఓకే, డన్. ఒక స్ట్రాంగ్ Noted. 50 ఉంటుంది. మనీష్, 2 ప్రిడిక్షన్స్ చెప్పమ్మా. బోల్డ్ ప్రిడిక్షన్. Mumbai to lose 3 wickets in the power play. Pat Cummins will take one of those. Okay. And we'll win the game chasing. It'll be a close game, and we'll have an unexpected player taking us home tomorrow. అబ్దుల్ జమాదేగా. వద్దు బ్రో, వద్దు బ్రో ఇంకా. Actually, Reset, sir. the only change I'm seeing for tomorrow is getting Sundar in for Abdul Samad, because I have a feeling Sundar can trouble the MI batsman. He's a good finger spinner. I somehow have a feeling he can give us 2-3 good overs అంటే in the match. ఈశాన్ కరెక్ట్. కిషన్ ఇంకోటి కాకుండా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్. నో ఐ వాంట్ టు యాడ్ క్విక్లీ, ఎందుకంటే మీటింగ్ ఇంకో 4 minutes లో ఎండ్ అవుతుంది. సుందర్ Hmm. కోల్కతాలో చేయకూడదు, ట్రై చేయకూడదు, ఇక్కడ ట్రై చేయాలి. కోల్కతా గ్రౌండ్ చాలా చిన్నది, జస్ట్ ఒక మిస్ హిట్ కూడా 6కి వెళ్ళిపోతుంది. ఈడ అట్లా Right. కాదు, ప్రాపర్ మంచి 65 odd meter గ్రౌండ్, ప్రాపర్ ఫర్ సుందర్. హీ కెన్ డూ ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ హీ వాంట్ టు. సో Yeah. ఐ అగ్రీ విత్ మనీష్ సమ్హౌ. అభినవ్ బ్రో, ఐఎమ్ సారీ ఐఎమ్ కటింగ్ యూ డౌన్, మనకు టైం తక్కువ అవుతుంది. ఆకాష్ బ్రో, 2 predictions ప్లీజ్. Marco to get 2 wickets in the power play. ఎవరు? And Marco Jansen. ఓకే. Tripathi to get a 70. ఓకే, అరే ఇంత బోల్డా? ఓకే.
ఎవరైతే ఉంది మనకి ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్ మనం అంతే గెలవాలి అంతే అంతేగా. ఈషా మీరు Yeah. చెప్పండి. మార్క్రమ్ 50, భువి 2 wickets అండ్ ఎంఐ లో ఒక బ్యాట్స్మెన్ డక్అవుట్, ఎవరో నాకు తెలియదు. ఓకే కూల్ కూల్. Nice. ఓ కూల్ అమేజింగ్. నితిన్ బ్రో మీరు చెప్పండి 2. నాకెందుకో మళ్ళా వింటేజ్ మూవీ ఫస్ట్ బాల్ కి ఫస్ట్ వికెట్ తీస్తారని అనిపిస్తుంది. ఓకే దట్స్ టూ మచ్ టు ఆస్క్ ఫర్. యా అగైన్ రేపైతే అభిషేక్ పక్కా 50 కొడతాడని అనిపిస్తుంది. 50 That's too మాత్రం much to పక్కా ask for కొడతాడు అంటేనా? అభిషేక్ రేపు. Done. Okay. Okay. I'm going with my 2 predictions. Mayank Agarwal early out అవుతాడు, but with above 150 or 160 average strike rate. I mean quick fire ఇట్లా 10 balls ఆడి 30 runs out. క్విక్ అవుట్ అవుతాడు అలా బట్ చెప్పు, ఎందుకంటే 150 స్ట్రైక్ రేట్ క్విక్ అవుట్ అంటే ఫస్ట్ బాల్ 4 కొట్టి సెకండ్ బాల్ అవుట్ అయినా 150 స్ట్రైక్ రేట్ పైన ఉంటుంది. కొంచెం ఎలాబరేట్ గా చెప్పు బ్రో, కొంచెం ఓకే ఎలాబరేట్ గా ఓకే చెప్పు. ఓకే let me be more clear. Let me be minimum 10 balls 150 plus strike rate తొందరగా అవుట్ అవుతాడు. ఓకే And second prediction is ఓకే చెప్పేస్తున్నా. ప్యాట్ కమిన్స్ విల్ టేక్ 2 wickets. 2 ఎక్కువ కూడా లేదు, 2. రెండే. సో అదనమాట. I have a feeling he'll do good. Yes, he will do good obviously. He's good, and he's showing good signs, so he'll do good. yes guys, Guys, did you forget ఇవాళ in Uppal ground Harshit Radhaki, Rohit Sharma also gave back. టాక్ అబౌట్ బిగ్గర్ థింగ్స్. చిన్న పిల్లల గురించి talk about That bigger. was trending all over. I had to bring it up. ఉప్పల్లో కేకేఆర్ మ్యాచ్ ఉంది, డోంట్ వరీ, అన్ని చూసుకుందాం. లేదు లేదా? లేదు, ఉప్పల్లో లేదు. No KKR game in Uppal. There's no KKR game. Yeah. No KKR game again. Yeah. Yeah. No worries. They We directly qualified. meet them in. Yeah, we directly meet them in బ్రో playoffs. But I మనకి hope they don't qualify, bro. అదే వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వరని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి మనం దానికి కరెక్ట్ గా రియాక్ట్ అవ్వకపోవడం వల్లే మనకి 2 ఎక్స్ట్రా ఫేర్ ప్లే పాయింట్స్ కూడా వచ్చాయి. స్పిరిట్ ఆఫ్ ద గేమ్ కూడా ఉంచాం. సో వి గుడ్ ఎనఫ్. సో అదనమాట. చలో గైస్, లాస్ట్ 1 minute లెఫ్ట్. ఈ జూమ్ నుండి మనం తొందరలో బయటపడాలి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లిమిట్ ది కాన్వర్సేషన్స్ యాజ్ లాంగ్ యాజ్ పోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఈషా, థ్యాంక్ యూ నితిన్ బాయ్, థ్యాంక్ యూ అభినవ్ అన్న, థ్యాంక్ యూ మనీష్ అండ్ థ్యాంక్ యూ ఆకాష్. ఏది ఏమైనా సరే రేపటితోటి విన్ మన సొంతం అవ్వాలంతే. ఐ మీన్ what can a man or woman or what can a person, what can a human being, what can an animal ask for? A victory at home ground. అంతే. అదనమాట. గెలుస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తున్నాం అంతే. గో ఆరెంజ్ ఆర్మీ. గో ఆన్ జార్మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఇప్పుడుకి మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో Orange Army official. Bye guys. Thank you for joining. Thank you, Akhilesh. Bye bye.